ఈ పోతురాజు ఉన్నారు కదనా, పోతురాజు గారిని అమ్మవారికి తమ్ముడు అని అంటారు. కొంచెం ఆ స్టోరీ చెప్తారని. అమ్మవారికి తమ్ముడు పోతరాజు, పోచమ్మ పోతరాజు ఇద్దరు ఒకటేసారి పుట్టారు అనమాట. కాటిలో పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇద్దరు ఒకటేసారి పుడతారు అనమాట. పుట్టినాక ఏమైపోతుంది అంటే 7 అక్క చెల్లెళ్లకు ఆషాఢ మాసంలో గాయి గత్తరు లేవడతారు అనమాట. అంటే నూతన మంత్రగాలు, మాయి మంత్రగాలు ఉడతారు అనమాట. పుట్టి ప్రయోగాలు చేస్తుంటారు అనమాట దేవతల మీద. అంటే మనకు వచ్చిన మంత్ర తంత్రాలు పనిచేస్తున్నాయా లేవా అని. అట్లా పనిచేసి ఏం చేస్తారంటే వాళ్ళు కట్లలు వేస్తారనమాట. అమ్మవార్ల కట్లలు వేసినప్పుడు అమ్మవారి శక్తులు పనిచేయవన్నమాట. అప్పుడు శక్తులు పనిచేయనప్పుడు పొలిమేరలో ఉన్న పోతలింగన్నను అమ్మవారి కీక పెట్టి పిలుస్తారనమాట. తమ్ముడు ఆ పోతలింగన్న ఊరంతా ఒళ్ళకాడైతుంది, కట్లు నాకు కట్లలు వేసిన నా కట్లు దింపనికి రా అని పిలుస్తారు అనమాట. జస్ట్ ఆయన వస్తాడు, అడ్డొచ్చిన దయ్యాలను, భూతాలను, పేతాలను, ఇట్లా మాయి మంత్రగాలను ఆ కట్లు దింపనికి వస్తాడు అనమాట. ఆయన అడుగు ఒక అద్భుతం అనమాట, భూకంపం అనమాట. ఆయన అడిగేస్తే సచ్చిన శవాలు కూడా లేచి కూర్చోవాలన్నమాట. అంత భయంకరమైన వ్యక్తి ఆయన వస్తుంటే డప్పులు ఇవన్నీ ప్రకృతి ఆయనకు స్వాగతం చెప్తారన్నమాట. వస్తుండు పోతలింగన్న అని వచ్చి ఆయన కట్లు తెంపుతాడనమాట. దానివల్లనే ఈ ఆషాఢ మాసం బోనాలు అనేది కొద్ది ఏర్పాటు. ఈ పోతురాజు ఉన్నారు కదనా, పోతురాజు గారిని అమ్మవారికి తమ్ముడు అని అంటారు. కొంచెం ఆ స్టోరీ చెప్తారని. అమ్మవారికి తమ్ముడు పోతరాజు, పోచమ్మ పోతరాజు ఇద్దరు ఒకటేసారి పుట్టారు అనమాట. కాటిలో పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇద్దరు ఒకటేసారి పుడతారు అనమాట. పుట్టినాక ఏమైపోతుంది అంటే 7 అక్క చెల్లెళ్లకు ఆషాఢ మాసంలో గాయి గత్తరు లేవడతారు అనమాట. అంటే నూతన మంత్రగాలు, మాయి మంత్రగాలు ఉడతారు అనమాట. పుట్టి ప్రయోగాలు చేస్తుంటారు అనమాట దేవతల మీద. అంటే మనకు వచ్చిన మంత్ర తంత్రాలు పనిచేస్తున్నాయా లేవా అని. అట్లా పనిచేసి ఏం చేస్తారంటే వాళ్ళు కట్లలు వేస్తారనమాట. అమ్మవార్ల కట్లలు వేసినప్పుడు అమ్మవారి శక్తులు పనిచేయవన్నమాట. అప్పుడు శక్తులు పనిచేయనప్పుడు పొలిమేరలో ఉన్న పోతలింగన్నను అమ్మవారి కీక పెట్టి పిలుస్తారనమాట. తమ్ముడు ఆ పోతలింగన్న ఊరంతా ఒళ్ళకాడైతుంది, నాకు కట్లలు వేసిన నా కట్లు దింపనికి రా అని పిలుస్తారు అనమాట. జస్ట్ ఆయన వస్తాడు, అడ్డొచ్చిన దయ్యాలను, భూతాలను, పేతాలను, ఇట్లా మాయి మంత్రగాలను ఆ కట్లు దింపనికి వస్తాడు అనమాట. ఆయన అడుగు ఒక అద్భుతం అనమాట, భూకంపం అనమాట. ఆయన అడిగేస్తే సచ్చిన శవాలు కూడా లేచి కూర్చోవాలన్నమాట. అంత భయంకరమైన వ్యక్తి ఆయన వస్తుంటే డప్పులు ఇవన్నీ ప్రకృతి ఆయనకు స్వాగతం చెప్తారన్నమాట. వస్తుండు పోతలింగన్న అని వచ్చి ఆయన కట్లు తెంపుతాడనమాట. దానివల్లనే ఈ ఆషాఢ మాసం బోనాలు అనేది కొద్ది ఏర్పాటు.